తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు తన ప్రాణాలు సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు మహనీయులని ఎంపీడీఓ వి విజయలక్ష్మి అన్నారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములకు సంబంధించి కార్యదర్శి శంకరయ్య మాటల్లో, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. వీరు ఆత్మ బలిదానం చేయడం వల్ల మనకి 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రం మరియు నిజాం రాష్ట్రం కలిపి 1956 సంవత్సరంలో నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్గా అవతరించడం అనేది జరిగింది. కావున తెలుగువారందరూ కలిసి ఉండాలి, తెలుగువారందరికీ ఒక రాష్ట్రం ఉండాలనేది ఇప్పటికీ తెలుగువారి కళ నెరవేర్చడం జరిగింది. మన 1953లో దీనికి పునాది 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఎంతోమంది వారి యొక్క పోరాటాలు చేశారు. ఆ పోరాటాలలో చెప్పుకోదగ్గ వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క నిరాహార దీక్ష 56 రోజులు నిరాహార దీక్ష చేసి వారు ప్రాణత్యాగం చేసిన పిదప మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రం అనేది మనకి రావడం అనేది జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారికి మన మండల పరిషత్ కార్యాలయం గృహంలో నివాళులు అర్పించడానికి మన గౌరవ ఎంపీడీఓ గారు, అలాగే గౌరవ డిప్యూటీ ఎంపీడీఓ గారు మరియు ఇక్కడ చేసిన పంచాయతీ కార్యదర్శులు కానీ మండల పరిషత్ సిబ్బంది, అలాగే గ్రామస్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.